పొద్దున్నే ఎండ కాస్తుందని బట్టలు విండేసినాను. ఇప్పుడు చూస్తే వానమాడలు పట్టింది. యూనిఫామ్ ఆరలేదు. మా పాప వస్తే ఇంకేమంటుందో. అప్పుడు కాలంలో మాదల సాగరేళ్ళకి వేసుకొని బట్టలు ఉతుకుతాండ్రి. ఇప్పుడు కొన్ని బట్టలు ఉతికేళ్ళకి అయ్యో వాన పడుతుందేమో అని టెన్షన్, భయము. లోకికి చెప్పిన వానమాడలు ఉంది లోకి పిండను అని. అయినా కానీ పిండు ఏమైతే అది అవుతుంది అన్నాడు. అందుకే బట్టలు పిండేసి ఆరేసినాను. 4 రోజులు అయింది బట్టలు విండక. ఈరోజు విండినాను. చూడండి ఇట్లుంటుంది సాకుల పరిస్థితి, ఇట్లుంటుంది. ఇంట్లో బట్టలే కాబట్టి సరిపోయింది. అదే ఊర్లో వాళ్ళ బట్టలు అయితే ఈ వానాలకి ఎట్టు ఉతుకుతాండ్రో అప్పుడు కాలంలో ఏమో తెలియదు, కానీ మాదలు ఉతుకుతాండ్రు అప్పుడు. ఇప్పుడు ఈ కొన్ని బట్టలకే భయం అవుతుంది. ఎట్లా స్వామి ఉతికే ఆరేది అని టెన్షన్ అవుతుంది. చూడండి ఈరోజు కూడా వానమాడలే. ఎట్లా ఆడతాయో ఏమో ఫ్రెండ్స్ ఇవి బట్టలు. గాలేం లైట్గా తగులుతుంది. అప్పుడు కాలం వల్ల అయినా గ్రేడ్ నాకు తెలిసినంత వరకు. మాదల బట్టలు ఉతుకుతాండ్రి ధైర్యంగా. అప్పట్లో తిండి అట్లా ఉండింది అంతే. బాగా తిండి తిని బాగా పని చేస్తాండ్రి. ఇప్పుడు కొంచెం బాగాలేకపోతేనే మనిషికి ఇది అవుతుంది. చూడండి మళ్ళీ ఎండగా వస్తుంది, మళ్ళీ వానమాడలు పడుతుంది. పొద్దుటి నుంచి ఇదే పరిస్థితి. చూడండి వానమాడలు ఎట్లా పట్టిందో. ఎర్రముక్క ఏం చేస్తున్నాడు చూద్దాం. ఎర్రముక్కు పైకి రా. చూడు కింద మెటికల కింద ఎట్లున్నాడో. పైకి రా, పైకి రా, రా రా.